హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంటే ఓ పెద్ద ఆవిడ 8 years ఉంటుంది, గతం మీద చాలా బాగుంది బాబు అని చెప్పి వెళ్ళిపోతున్నారు ఆనందంగా. అవే మిగులుతాయి మనకు ఆనందాలు కలిగించే. మీడియా వారికి నమస్కారం. గవర్నమెంట్ హాస్పిటల్కి తరచూ రావడం అన్నది శాసనసభ్యుడిగా నాతో పాటు కూటమి నాయకులందరూ కూడా మాకు ఒక అలవాటు కింద తయారైంది. మాకున్న అదృష్టం ఏంటంటే ఒక కమిట్మెంట్తో పనిచేసే కమిటీ మెంబర్స్ని కూడా అక్కడ వేసుకున్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నుంచి, ఈ నియోజకవర్గమే కాదు పక్క నియోజకవర్గం నుంచి కూడా వస్తున్నారు, రాజానగరం నుంచి కూడా. వాళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాన్ని నుంచి వస్తున్న వ్యక్తుల్ని హాజరవుతూ హాస్పిటల్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తూ పరిష్కరించే విధంగా కృషి చేయడం వల్ల ఈ రోజున అందరూ సమిష్టిగా పనిచేయడం వల్ల ఈరోజు హాస్పిటల్ ఈ స్థాయికి రావడం జరిగింది. సమస్యలు ఇంకా ఉన్నాయి. వచ్చిన ప్రతిసారి కొన్ని సమస్యలు మా దృష్టికి వస్తాయి, ఆ సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్తూ ఉన్నాం. గతంలోని రేడియాలజిస్టు లేరు, చాలా ఇబ్బందులు ఉన్నాయి, స్కానింగ్స్ అన్నారు. కష్టపడి ఆ రేడియాలజిస్టుని తీసుకురావడం, సిటీ స్కాన్స్ ఇలా కొన్ని చేయడం జరుగుతూ ఉంది. ఎంఆర్ఐ స్కాన్ పరంగా కొన్ని ఇంకా సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా అతి దగ్గరలో పరిష్కరించిపోతూ ఉన్నాం. దాంతోపాటు నేను గతంలోనే ఐఎంఏ వారి యొక్క సహకారం తీసుకున్నాం. సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్కి వారి యొక్క సహకారం అందుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున జిఎస్ఎల్ కాలేజ్ దగ్గర నుంచి పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సర్వీసెస్ ఇవ్వండి ఇక్కడ అని చెప్పి అభ్యర్థించగా జిఎస్ఎల్ పీజీ స్టూడెంట్స్ రేడియాలజీ డిపార్ట్మెంట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీలోని వాళ్ళ యొక్క పీజీ స్టూడెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చి సర్వీసెస్ కూడా అందించడం వల్ల ఇంకా మెరుగ్గా వైద్యం అందించగలుగుతా ఉన్నాం. ఇంకా కొన్ని సమీక్షించుకున్నాం, అన్నీ ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. న్యూరాలజీ డాక్టర్ గారు కూడా ఒక 2 months నుంచి సెలవు పెట్టడం వల్ల కష్టపడి సిఎస్ఆర్ నిధులు ఏదైతే ఒక 70 lakhs తెచ్చున్నామో అది ఆపరేషనల్గా లేదు. న్యూరాలజీ మేడం కూడా ఒక వారం రోజుల్లో డ్యూటీలో చేరుతారని ఆశిస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈ కూటమి ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఓ పక్కన విద్యని అన్ని విధాలుగా కూడా ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. వైద్యపరంగా ఎంత అవసరం ఉంటే అంత సిఎస్ఆర్ నిధుల ప్రభుత్వం నుంచా అన్నది ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. పక్కనే క్రిటికల్ బ్లాక్ కూడా ఒకటి ఉంది, G+3. దాన్ని కూడా అతి దగ్గరలో హెల్త్ మినిస్టర్ సత్య గారి యొక్క చేతుల మీద ఇప్పుడే డిపార్ట్మెంట్తో సమీక్షించాం. బహుశా జనవరి పండగ అయిననే క్రిటికల్ బ్లాక్ను కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ క్రిటికల్ బ్లాక్ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ చాలా ఒత్తిడి తగ్గుతుంది. మనం ఇక్కడ ఇంకొన్ని డిపార్ట్మెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అవుతుంది. అలాగే ప్రధానంగా ఇంకొక సమస్య రాత్రిపూట్ల ఏదైతే క్రిటికల్ బ్లాక్ ఏదైతే ఉందో, క్యాజువాలిటీ బ్లాక్ ఏదైతే ఉందో అక్కడ అటెండర్స్ అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ అనుకున్న విధంగా స్పందించట్లేదన్నది మా దగ్గరికి వస్తూ ఉంది. అటెండర్స్ ఎవరైనా వచ్చినా కూడా రియాక్ట్ అవ్వకపోవడం, అలాగని మనం ఏదైనా ప్రయత్నం చేసినా అక్కడ ఫోన్స్ స్పందించకపోవడం జరుగుతూ ఉంది. చూస్తున్నాం, చెప్పాం, తర్వాత ఇంక చర్యలు తప్పవు. ఎందుకంటే రాత్రిపూట్లు అన్నది ఎక్స్ప్లెనేషన్ ఉండకూడదు. ఈ హాస్పిటల్ 24/7 పనిచేస్తూ ఉండాలి. దానికి అనుగుణంగానే నైట్ టైం షిఫ్ట్స్ చేస్తున్నప్పుడు నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది క్షమించరాని నేరం అవుతుంది. అభ్యర్థిస్తూ ఉన్నాం, మా చేత అలాంటి పనులు చేయనివ్వకండి. కాదు మేము మారలేమంటారా? అనేక డిపార్ట్మెంట్లు మారినాయి. పలకరింపులో మార్పు కనబడ్డాది, వైద్యం అందించడంలో మార్పు కనబడ్డాది, పనిచేసే విధానంలో మార్పు కనబడ్డాది. ఎంత డిపార్ట్మెంట్స్లో మార్పు కనబడినప్పుడు ఈ బ్లాక్లో కూడా మార్పు కనబడాలి. అది కూడా సమీక్షిస్తాం. అలాగే ప్రజలకి మంచి వైద్యం, మంచి విద్య, వైద్యపరంగా ఏం చేసామన్నది కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి మీరు చూస్తూ ఉన్నారు. ఆ రోజు చాలామంది అన్నారు ఏమొస్తారులే 1 నెల 2 నెల, కొత్త పెళ్లి కొడుకులు కదా 3 నెలల్లో 4 నెలలు అన్నారు. 15 నెలలుగా ఇదే పనిగా పనిచేస్తామని వాళ్ళు ఎవరు కూడా ఆశించలే. వాళ్ళు అనగానే అనేది వైసీపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దీన్ని రెవెన్యూ ఇది ఒక ఏటీఎంగా చూసేవాళ్ళు. విచ్చలవిడి అవినీతితనం అలా చేశారు. ఇక్కడ మేము ఒక పారదర్శకతతో ఓ పద్ధతితో పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలకి ఇంకా మెరుగైన వైద్యం అందించే విధంగా కూటమి పనిచేస్తుంది.